ఇక మందుబాబులు గుండె పదిలం చేసుకోరోలా పొద్దుగూకితే సుక్క కోసం పోయేటోళ్ళు జర నిమ్మలం. ఇక మందు తాగితే కానీ నిద్ర రాని ఓ తాగుబోతనలు మీ దగ్గర బీపీ గోళీలు పెట్టుకోర్రి. ఇయ్యల్లా రేపు ఎల్లుండి ఏమన్నా మందు పాటలు పెట్టుకునేటోళ్ళు ఈ ముచ్చట్ను చెవుల దగ్గర పెట్టుకొని నుండ్రి. అబ్బా ఎందుకు అంత ఓవరాక్షన్ చెప్తున్నావు ఈ ముచ్చట అని చెప్పేసి అనుకుంటురా. అయితే మీరే చూడరా ముచ్చట ఏందో. బిర్రుగా మందు దాగి గుర్రుగొట్టే ఓ మందన్నలు గుండె నిమ్మలం చేసుకోవాల్సిన దినాలియ్యి. ఎప్పుడు గుడ్ న్యూస్లే ఉంటాయా? ఎల్లకాలం మందు దుకాణంలు ఓపెనే ఉంటాయా? లేదు కదా. అవు మరి రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్లు నడుతున్నాయిగా, గందుకే గీ ముచ్చట. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎలక్షన్లు నడుతున్నాయి. మొన్న 1 తారీఖు సంది మస్తు ప్రచారం, ఫుల్లు మందు ఉంటది జనాలకు. ప్రచారానికి వచ్చినోళ్ళ దాంట్లో కొందరన్న తాగిపిత్తాన్రు. తాగినోళ్లకు తాగినంత అని టాకు. అన్నింటికాడ లేకున్నా కొన్ని జాగర్లలో నడిసిందట మందు. ఓట్ల దినం దగ్గర పడితే తాగుడు గీగుడు నడవది, బందే అయితాయి. ఓట్ల కంటే 2-3 దినాల సందే ప్రచారం బందు. మందు సుతం బందే. దుకాణాలకు పోయి కొనుక్కచ్చుకుందామన్న సుతం ఉండదిగా మందు. ఇయాలటి సాయంత్రం 5 సంది మళ్ళా ఫిబ్రవరి 13 దాకా అంటే ఓట్లు లెక్క పెట్టిందాక మందు దుకాణంలు బార్లు బంద్ పడతాయి. ఎన్నికలు ఉన్న జాగలనే బందీ, లేని తాన తెరిసే పెడతారట. అన్నారు గాని ఆ లచ్చి చూస్తారా? మందమ్మితే పట్టుకుంటారా అంటే వ్యతిరేకంగా ఉండేటోళ్ళు కన్నేసుకొని కూసుంటారు. పుష్కన ఓ పార్టీ వాళ్ళకు మందు ఇయ్యంగా ఇంకో పార్టీ వాళ్ళు చూస్తే ఫోటో కొట్టి పోలీసు వాళ్ళకు పెడతారు. అప్పుడు మీ దుకాణం లైసెన్సు రద్దు, దుకాణం బంద్ అవుతుంది. అయినా ఎన్నికలున్న తానా కదా మందు బందు, లేని కాడికి పోయి తెచ్చుకుంటా. కాటన్లు తెచ్చి తాగిపిత్తమని ఎవలన నాయకులు అనుకున్నా సుతం దొరికితే పట్టుకపోయి జైల్లో వేసుడు పక్కా అంటాన్రు పోలీసోళ్ళు. ఇక మందంటే పానం, మందు లేకపోతే మేం నిద్రపోమనేటోళ్ళు జరా సుధరాయించుకోన్రి. 4 దినాలన్నా బందు పెట్టుండ్రి అనబట్టే మందు బందని తెలిసిన జనాలు.